ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ జనరల్గా ఈ ఉద్యోగ సంఘాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలంటారు. పర్టికులర్గా ఇంకా దానికి అధ్యక్షత వహించేవాళ్ళు ఈ అప్సాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు వెంకటరామరెడ్డి మనం ఓపెన్గానే అనేక సందర్భాల్లో వైసీపీ కార్యకర్తలాగానే మాట్లాడినది మనం ఆయన పబ్లిక్ డొమైన్లో చాలా క్లియర్గా చెప్పాడు, ఆయనే ఒప్పుకుంటూ. అంతేకాదు ఇంకాస్త ఒక అడుగు ముందుకేసి గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేశాడు. సరే ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన సస్పెండ్ చేశారు, అది పక్కన పెడదు. ఇప్పుడు ఇది ఎందుకు చేయకూడదనే అంశం ఇప్పుడు ప్రభుత్వం దగ్గరకు వచ్చింది. సార్, ఇప్పుడు అసోసియేషన్స్ రద్దు చేయటం ఉంచటం అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయంగా ఉంటుందా? నాకు తెలియదు, క్లారిటీ. అసోసియేషన్కి ఎన్నికైనటువంటి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, యాజ్ పర్ సర్వీస్ రూల్స్ ఏమైనా చేయండి, అది గవర్నమెంట్ ఉన్నటువంటి విచక్షణ. ఎందుకంటే రాజకీయాల్లో పాల్గొనకూడదు, ఇటువంటి కొన్ని సర్వీస్ కండక్ట్ రూల్స్ ఉంటాయి. దానిలో ఎవరు వెంకటరామరెడ్డినో లేకపోతే గతంలో ఎన్జిఓ అశోక్ బాబు వీళ్ళందరూ కూడా రాజకీయాలు చేసిన వాళ్ళే కదా, ఎన్జిఓ లీడర్స్ గా ఉండి. ఎవరు తక్కువ కాదు, వాళ్ళకి ఉన్నారు వీళ్ళకి ఉన్నారు. నేను అనేది ఏమంటే ఆ కారణంగా మరి ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే మరి ఎన్జిఓ అసోసియేషన్ ని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయలేదుగా అశోక్ బాబు లాంటి వాళ్ళు రాజకీయాలు చేసినప్పుడు. అదే విధంగా ఇప్పుడు సెక్రటేరియట్ అసోసియేషన్ కూడా వెంకటరామరెడ్డి తప్పు చేశాడు, వెంకటరామరెడ్డి రాజకీయాల్లో పాల్గొన్నాడని చెప్పేసి అసోసియేషన్ రద్దు చేయడానికి ప్రభుత్వానికి ఏం రైట్ ఉంటది? దాన్ని కొత్తగా ఎన్నికలు జరపండి, కొత్త పార్టీని పెట్టుకుంటారు. ఒకవేళ రద్దు చేసేట్లయితే అది నిరంకుశత్వం అవుతుంది, అది సర్వీస్ రూల్స్ కి ప్రభుత్వ విధానానికి వ్యతిరేకం అవుతుంది. అలా కనుక అయ్యేట్లయితే ఏదో ఒక సాకు చూపించి తనకు నచ్చినటువంటి ప్రతి ఆర్గనైజేషన్ ని రద్దు చేసేటువంటి అవకాశం కానీ లేదా గుర్తింపును రద్దు చేసేటువంటి అవకాశం కూడా ప్రభుత్వానికి దగ్గరవుతుంది. అటువంటి ఆలోచన కనుక ఎవరైనా చేసేట్లయితే వెంకటరామరెడ్డి మీద ఉన్నటువంటి కోపంతో అది ఒక అన్డెమోక్రటిక్ చర్య అవుతుంది తప్ప మరొకటి కాదు. వెంకటరామరెడ్డి మీద చర్య తీసుకోండి, ఇబ్బంది లేదు. కానీ అసోసియేషన్ అనే దాన్ని రద్దు చేస్తే ఒకవేళ అది చంద్రబాబు నాయుడు గారికి అంతం కాదు ఆరంభం అన్నట్టుగా ఉద్యోగుల మీద వేట లేదా ఉద్యోగ సంఘాల మీద వేటకి అది నాంది అవుతుంది. అది ఏమాత్రం ఉద్యోగ సంఘాలు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ సహించవు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకోవచ్చు. ఓకే, వరలక్ష్మి గారు, మీ ఒపీనియన్. ఇది యాక్చువల్గా ఇప్పుడు రద్దు చేయలేదు, రద్దు ఎందుకు చేయకూడదు అనేది ఇచ్చినటువంటి నోటీసులకి సమాధానాలు చెప్పడం. అయితే ఆ ఉద్యోగులు కూడా ఏం కోరుకుంటున్నారంటే కోటేశ్వర గారు అన్నట్లు రద్దు చేయడం కాదు, ఆయన అన్నట్లుగానే కార్యవర్గం మొత్తాన్ని తొలగించి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునే విధంగా ముందుకు వెళ్ళండి అని చెప్పేసి కూడా ఉద్యోగులు కూడా అదే కోరుకుంటున్నట్లుగా మనకు వార్తలు తెలియజేస్తుంది. సార్, ఉద్యోగస్తులు కూడా చాలా మంది యాక్చువల్ వాళ్ళ అంటే వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే ఏ ఆర్గనైజేషన్ అయినా సార్ దాని హెడ్ అయితేనేంటి, దాని అసోసియేట్ అయితేనేంటి, ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉండి ఉద్యోగస్తులు ఆ ఉద్యోగుల యొక్క బాగోగులు చూసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ పర్టికులర్ గా ఉద్యోగులకి ఏదైనా అనుకూలంగా చర్యలు చేపడుతుంటే ఈ ఉద్యోగస్తులందరూ కూడా ఆ ఉద్యోగ సంఘాల వాళ్ళకి మద్దతుగా ఉంటారు. ఎక్కడైనా ఏ ప్రభుత్వానికి ఎక్కడైనా ఓవరాల్ గా ఆ సంస్థకి. అలా కాకుండా ఇక్కడ వీళ్ళు హోల్సేల్ గా అప్పుడు ప్రభుత్వాలకి కంప్లీట్ గా అమ్ముడుపోయి వీళ్ళ పర్సనల్ ఎజెండాలని చేస్తున్నప్పుడు ఉద్యోగులు కూడా వాళ్ళ బాధలతో వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ అసలు ఈ అప్సాన్ని తీసేసేయండి, వీళ్ళతో మేము పడలేకపోతున్నామని ఈ ఎవరైతే ఉద్యోగస్తులు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారో దానికోసంగానే ఒక క్వశ్చన్ అరేజ్ అయింది. అంతేగాని ఏదో నిరక్షసత్వంగా వాళ్ళ సంస్థని చేసేయాలనేది ప్రభుత్వం ఉద్దేశం కూడా కాదు. ఎందుకంటే ఇది మన స్వతంత్ర భారతదేశంలో మనం ఎవరికి అలా చెయ్యము. అది కాదు, అక్కడున్న ఉద్యోగస్తులు వాళ్ళ కోరిక మేరకే వాళ్ళకి ప్రతిపాదనలు వచ్చాయి కాబట్టి అసలు ఎందుకు దీన్ని కూడా చెయ్యొచ్చు అనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు. అంతేకాని ఎవరికి కూడా రైట్ లేదండి. ఒక సంస్థని ఏదో గొంతు మీద కత్తి పెట్టేసి మీరు తీసేసి ఇది నిరక్షసంగా పరిపాలించాలని కాదు. ఈ ఉద్యోగ సంఘ నాయకులు చేసే డ్రామాల వల్ల ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారా అనే దాని గురించే వచ్చిందండి. సైదా గారు, సురేష్ గారు, ఏ రకంగా ముందుకెళ్ళే అవకాశం ఉందనుకుంటారు? ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన కూడా ఒక విఐపి అయిపోయాడు. ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడిలాగా వ్యవహరించాలి. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే
బొత్స సత్యనారాయణ ఎవరైతే ఈ టీం ఉన్నారో వాళ్ళతో కలిసిమెలిసి ఉద్యోగుల హక్కుల్ని కాలరాసి వ్యవహరించినటువంటి తీరు మనం చూసాం. లైక్ ఏ వైసీపీ లీడర్ అలాగా ఆయన ప్రవర్తించినటువంటి ఘటనలు మనం చూసాం. అనేకమైనటువంటి సందర్భాల్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యమాలకు సంబంధించి పిఆర్సీ విషయంలో కానివ్వండి, లేకపోతే ఈ కామన్ పెన్షన్ సంబంధించినటువంటి అంశాల్లో కానివ్వండి, సిపిఎస్ రద్దు విషయంలో కానివ్వండి, అనేక సందర్భాల్లో చూసినట్లయితే అతను ప్రభుత్వానికి వంతుపాడి వ్యవహరించినటువంటి తీరు మనం గమనించాం. అయితే ఇక్కడ మనం గమనించాల కొన్ని విషయాలు. గతంలో కూడా ఎన్టీ రామారావు గారు 85, 83 ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆ రోజు బొర్రా పూర్ణచంద్రరావు గారని మా ప్రకాశం జిల్లా ఎన్జిఓ లీడర్ అనే స్టేట్ అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 53 రోజుల పాటు ఉద్యమాలను నిర్వహించి మరి ఉద్యోగుల హక్కుల కోసం పోరాడినటువంటి గొప్ప నాయకుడు. నైతిక విలువలకు కట్టుబడి ఉద్యమాన్ని మరి ఉద్యోగుల సంఘాల కోసం పనిచేసినటువంటి వాళ్ళు. మనం అనేక మంది యూటీఎఫ్ లో ఉన్నారు నాయకులు మనం చూసాం. అలాగే ఎన్జిఓస్ లో ఉన్నటువంటి నాయకులు, పాత్ర నాయకులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సోకార్డ్ ఎన్జిఓ లీడర్స్ ఉన్నటువంటి ఈరోజు మనం చూసినట్లయితే అశోక్ బాబు గారు ఎమ్మెల్సీ. అతను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు చంద్రబాబుకి బాసటగా నిలబడి ఆయన తబలా వాయించి ఈ రోజు ఎమ్మెల్సీ స్థానంలో కూర్చున్నాడు. హాయిగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూర్చొని ఆయన పరిపాలన చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇంకా అనేక మంది జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా ఈ ఉద్యోగ సంఘాల పేరుతోటి, నాయకత్వం పేరుతోటి ఉద్యోగాలు ఎగ్గొట్టి రెవెన్యూలో మహా ఘోరం. వాళ్ళు ఆర్ఐ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అతను ఉద్యోగం చేయకుండా ఉద్యోగ సంఘాలతో పేరుతో పెట్టుకొని హాయిగా రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ చందాలు వసూలు చేసుకుంటూ తిన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అధికార పార్టీ కొమ్ముగాసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఇవి వాస్తవాలు. ఎందుకంటే ఉద్యోగ సంఘాలు ఈ యొక్క ఉద్యోగ సంఘ హక్కులు కాలు రాస్తా ఉన్నారు. అయితే పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా చంద్రబాబు గారు తొందరపడి ఈ యొక్క అప్సా కమిటీని రద్దు చేయకుండా, ఎందుకంటే ఇప్పటికే ఆ కమిటీ కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వానికి లేఖ రాయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వచ్చారు. త్వరలోనే జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టుకొని ఎవరైతే ఈ కమిటీలో ఉన్నారో వాళ్ళందరి పదవులని కూడా మరి త్యజించమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు కోరుతా ఉన్నారు. వెంకటరామరెడ్డి ఇక్కడ కండిషన్ ఒకటి పెడతా ఉన్నాడు, నేను రాజీనామా చేయను అని ఒక మాట మాట్లాడుతున్నాడు. లేదు, ఈ కమిటీలో ఉన్నటువంటి ఉపాధ్యక్షుడి గినక అధ్యక్ష పదవి బాధ్యతలు చెప్తే నేను రాజీనామా చేస్తాను. సైదా గారు ఆయన రాజీనామా చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు, కాదు కొన్ని కండిషన్స్ పెడుతున్నాడు. ఈ కార్యవర్గాన్ని మొత్తం రద్దు చేయడం కుదరదు, వారు అట్లాగే కొనసాగాలని చెప్పేసి అంటున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఉద్యోగులు ఇప్పుడు మెజారిటీ ఉద్యోగులు కదా, ఉద్యోగులు ఏమంటున్నారంటే కావాలంటే కార్యవర్గం మొత్తాన్ని రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా ఎన్నుకుందాము, బట్ ఈ సంఘాన్ని గుర్తింపు రద్దు మాత్రం చేయకుండా చూడాలని చెప్పేసి ఉద్యోగుల డిమాండ్. వెంకటరామరెడ్డి తప్పుకోవడానికి తప్పుకోవాల్సి తప్పదు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ సస్పెండ్ అయ్యాడు, ఆయన చేసిందే తప్పు. ఆయన కూడా అంతే. నెక్స్ట్ ఒక 30 సంవత్సరాలు ఇక గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మనం ఉద్యోగం చేయడం మానేసి రెండు కాళ్ళ మీద రెండు పడవల మీద కాళ్ళు పెట్టి మరి ఆయన ఎన్ని బయటకు వస్తే మరి అన్ని ఎంక్వైరీలు వేస్తే ఆ రకంగా చేయడానికి మరి ఆయనకి ఎన్ని ముడుపులు వచ్చినాయో అవి కూడా చూడాలి. మరి ఉద్యోగుల యొక్క సమస్యలు లేకపోతే వాళ్ళ హక్కుల్ని కాలు రాసినప్పుడు మరి ఖచ్చితంగా ఏదో బెనిఫిట్ ఉంటుంది కదా, ఆ యాంగిల్లో కూడా మరి ప్రభుత్వం ఆలోచిస్తుంది. రైట్ సార్, మనకు ఎక్కువ సమయం లేదు. విట్ల గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, ఇప్పుడు ఈ ఉద్యోగ సంఘాల విషయానికి వస్తే గతంలో కేవలం ఈ సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉండేవి. తర్వాత వచ్చేటప్పటికే ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు కూడా పార్టీ తరఫున కూడా సంఘాలని ఏర్పాటు చేసుకొని, అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలమైనటువంటి వర్గాన్ని, ఏ యూనియన్ అయినప్పటికీ ఆ అనుకూలమైన వర్గం ఒకటి తయారయ్యి వాళ్ళు ఏదో సంఘానికి మంచి చేస్తారనే భావంతో సంఘ సభ్యులంతా కూడా వాళ్ళ వెనకాల నడుస్తూ, వీళ్ళేమో ప్రభుత్వంతో అంటకాగుతూ వీళ్ళ స్వలాభం తప్ప ఉద్యోగులకి ఒదుగుతున్నది మాత్రం ఏమీ లేదు. ఇందుకు ఉదాహరణగా చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా చేసిన అశోక్ బాబు ఎమ్మెల్సీ అయ్యాడు. అదేవిధంగా వెంకటరామరెడ్డి గారు కూడా అట్లాగే అనుకూలంగా నడిస్తే నాకు కూడా ఎమ్మెల్సీ ఇస్తాడు అనే అపోహతోటి పాపం ఉద్యోగస్తులందరినీ తాకట్టు పెట్టి
ఆయన ఏదో చేస్తే మా జగన్ గారికి ఎవరైనా ఒకటే కాబట్టి అదే క్రమంలో ఆయన్ని కూడా ఎంతవరకు ముంచాలో అంతవరకు ముంచేశాడు. రెండోది ఏంటంటే ఇప్పుడు సంఘాన్ని రద్దు చేయాల్సినంత అవసరం ఉండదు. కారణం ఏమంటే ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, రెడ్డి గారి పరపతి తగ్గిపోతుందో వెంటనే మరొక వ్యక్తి ముందుకు వస్తాడు. తెలుగుదేశానికి అనుకూలమైన భావాలు కలిగిన వ్యక్తి అక్కడికి వచ్చి నాయకత్వం వహించి మళ్ళీ అంటే ఉద్యోగుల కోసం స్థాపించి ఉద్యోగుల హక్కుల కోసం పోరాడే సంఘాలు అయితే ఇవాళ ఏమీ లేవు. అన్నీ కూడా ఏదో ఒక విధంగా సంఘం నాయకుడిగా ఎదిగిన తర్వాత స్వలాభాలు ఎత్తుకుపోతాం. ఇదే ప్రక్రియ. ఇట్లా కుప్పిగంతులు వేసే సూర్యనారాయణ గారు ఎటు కాకుండా పోయారు, అటు కాకుండా ఇటు కాకుండా. అట్లా ఇందులో కొంతమంది లబ్ధి పొందితే కొంతమంది దెబ్బతిని కింద పడిపోతుంటారు. కానీ ఎక్కడా కూడా సంఘాలు మారవు. సంఘంలో ఉన్నటువంటి నాయకత్వాలే మారుతూ ఉంటాయి. వచ్చిన ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వ్యక్తులు ముందుకొచ్చి ఆ సంఘాన్ని నడిపి వాళ్ళ స్వలాభాన్ని పెంచుకుంటారు తప్ప ఇవన్నీ కూడా కాలక్రమేణా జరిగేవే. ఈ గతంలో జరుగుతున్నాయి, ఇప్పుడు అదే జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. విట్ల గారు, సైదా గారు, వరలక్ష్మి గారు, కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.